చాలా సైలెన్స్ గా కూర్చోండి. నా తమ్మునికి నేను కావలి వాడనా అని అడిగాడు. నిజంగా తమ్ముడికి కావలి వాడిగా దేవుడు ఏర్పాటు చేశాడా? ఎస్. హేబేలుకు కావలి వాడిగా అన్నను ఏర్పాటు చేశాడు. నిజమే, నువ్వు కావలి వాడవే. నీ తమ్ముడు బాగోగులను చూసుకోవలసినటువంటి వాడవు, అందుకే నిన్ను జ్యేష్ఠుడుగా పుట్టించాడు. నేను జ్యేష్ఠుడిగా ఎందుకు ఉంచానో తెలుసా? నీ తమ్ముడి యొక్క ఏం చూసుకోవాలి? నువ్వు ఆ క్షేమాన్ని చూసుకోవలసినటువంటి వాడవు. నువ్వు జ్యేష్ఠుడవు, కుటుంబంలో జ్యేష్ఠుడుగా నిన్ను అందుకు ఉంచాను. కావలివాడనా అంటున్నాడు. కావలివాడు అనేటటువంటి మాటకి మరొక అర్థం ఏంటో తెలుసా ప్రియమైనటువంటి వాళ్ళరా? కాపరి, రక్షించేవాడు, రక్షకుడు. రక్షకుడుగా ఉండవలసినటువంటి వాడు ఏమైపోయాడు అని అంటే భక్షకుడుగా మారిపోయాడు, శిక్షకుడుగా మారిపోయాడు. కష్ట సుఖాలను ఇరువురు పంచుకోవలసినటువంటి వాడు. కష్టాలలో, శ్రమలలో, బాధలలో ఒకరినొకరు పంచుకోవలసినటువంటి వారు కలుచుకునేటటువంటి దుస్థితిలోనికి వచ్చారు అని అంటే ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు బాధపడతాడా లేదా? మానవ సంబంధాలను మనం ఆలోచన చేసినట్లయితే, ఇలా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, మరొక మాటను మనం చూడగలం. మరొక కుటుంబంలో ఇషాకు గారికి 2 కుమారులను ఇచ్చాడు దేవుడు. ఒకటి యాకోబు గారు, రెండవ వాడు. మొదటి యాసావు గారు, రెండవ వాడు యాకోబు. రెండవ వాడు యాకోబు. యాకోబును తరిమేటటువంటి పరిస్థితిలోనికి వెళ్ళాడు యాసావు. ఏమండి? అదేంటి? ఒకే ఇంటిలో ఉండవలసిన వారు, ఒకే చోట ఉండవలసినటువంటి వారు, ఏమండి అర్థమైందా? ఒకరి కొరకు ఒకరు ఏమండి ఆలోచించుకోవలసినటువంటి వారు, ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకోవలసినటువంటి వారు. ఇప్పుడు వీళ్ళ దుస్థితి ఏమైందో తెలుసా? ఈ యాసావు గారిని, యాకోబు గారిని యాసావు గారు తరుముతూ ఉన్నాడట. అప్పటి వరకు ప్రేమగా ఉన్నటువంటి వారు, అప్పటి వరకు అనురాగముగా ఉన్నటువంటి వారు, అన్నదమ్ముల బంధాన్ని కొనసాగిస్తున్నటువంటి వారు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఒకరినొకరు తరుముకునేటటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. దానికి కారణం ఏంటో తెలుసా ప్రియమైనటువంటి వారు? చెప్పండి కారణం, చెప్పండి. కారణం ఏమిటి అనంటే యాసావు ఒకటి జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు, రెండవది ఆశీర్వాదాలను పోగొట్టుకున్నాడు. తండ్రి ఆశీర్వాదాలను పోగొట్టుకున్నాడు. రెండవది ప్రియమైనటువంటి వాళ్ళ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తారు. తల్లా చెప్పాలి, దానికి కారణం తల్లా యాసావు గారు ఉన్నటువంటి సోమరితనం. అర్థమవుతుందా? దానికి కారణం ఈయనే. దానికి కారణం ఈయనే. నా కూర సార్ రా అనుకున్నాడంటే ఒక పూట కూటికి ఆశపడినటువంటి వాడు. కనుక వివరాల్లోనికి వెళ్తే చాలా విషయాలు ఉంటాయి ప్రియమైనటువంటి వారు. వివరాల్లోకి వెళ్తే చాలా విషయాలు ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఒక కుటుంబాన్ని తెరిచి ఆలోచన చేయండి. అసలు మీ కుటుంబంలో గొడవలు రావడానికి కారణం ఏంటి అని అంటే అమ్మ ఒకలాగా చెప్తుంది, తండ్రి ఒకలాగా చెప్తాడు, అన్న ఒకలాగా చెప్తాడు, తమ్ముడు ఒకలాగా చెప్తాడు. అది చాలా హిస్టరీ ఉంటుంది. అది చాలా హిస్టరీ ఉంటుంది. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు ఒకే చోట ఉండి ఇరువురు ఆశీర్వదింపబడవలసినటువంటి వారు ఇరువురు వేరైపోయేటటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది. దానికి కారణము ప్రియమైనటువంటి వాళ్ళ
దేవుడు కాదు. దేవుడు నిర్ణయించింది ఆశీర్వాదాలకు వారసులుగా ఉండాలని. అందరూ కూడా ఆశీర్వాదాలు కనుక మీరు జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలోచన చేసినట్లయితే వేరుగా ఉండిపోయారు. ఇది మానవ బంధాలు, ఈ జీవన బంధాలలో ఉన్నటువంటి ఘట్టాలు. సరేనండి, ఇప్పుడు ఈ రెండు విషయాలు మనం చూసాం. ఈ రెండు విషయాలు ఒక్కడే అన్నాడు. అమ్మ బాబోయ్, ఎంతమంది చెప్పండి? 7 అన్నాడు. యనమండుగురు అనుకుంటా. ఏమండి? యనమండుగురు అన్నాడు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఆయన పేరే, ఆ తమ్ముడు పేరే ఎవరు అని అంటే యోసేపు. ఇంచుమించు 9 సంతానం. 9. మళ్ళీ ఈ తర్వాత ఇంకా ఆయన ఉన్నట్టున్నాడు. మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే యోసేపు గారు. ఇప్పుడు యోసేపు గారిని అన్నలందరూ కలిసి ఏం చేయాలనుకున్నారు? బంధం. ఏమండి? ఈ రింగ్ టోన్లు ఎక్కువ వచ్చినాయి కదా ఈ మధ్య. కనుక రింగ్ టోన్లు వరకే అనిపిస్తుంది సమాజాన్ని చూసినప్పుడు ప్రియమైనటువంటి దేవుని వార్త. అలాగని అన్నల మీద తమ్ముళ్ళు తిరగబడినటువంటి పరిస్థితులు కూడా మనం చూడగలం ప్రియమైనటువంటి వారు. ఇలా మనం ఆలోచన చేస్తే ఇప్పుడు యోసేపు మీద అన్నలకు ఎందుకు కోపం వచ్చింది అని అంటే ఎందుకు వచ్చింది? తండ్రి ఎక్కువగా ప్రేమించాడు. అలా తండ్రి ఎక్కువగా ప్రేమించడానికి కూడా కారణం ఉంది. తండ్రికి లోబడినటువంటి వాడు యోసేపు. ఇంకొకటి ఉంది ఇక్కడ. ఏమిటి అని అంటే వీళ్ళు చేస్తున్నటువంటి పనులు, తప్పుడు పనులు ఏవైతే ఉన్నాయో, పాపిష్టి పనులు ఏవైతే ఉన్నాయో, దేవునికి తండ్రికి కోపాన్ని తెచ్చేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరితో చెబుతున్నాడు చెప్పాలి? ఇస్సాకు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ యాకోబు గారితో చెబుతున్నాడు. చదవండి ఆ మాట. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండేవాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతనిని ప్రేమించెను. వాళ్ళు చేస్తున్నటువంటి పాపిష్టి కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడికి తెస్తున్నాడట? మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇలాంటి వాడు కిట్టడు ప్రియమైన వాళ్ళ సమాజానికి. ఏమంటే సంఘమా, మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. సంఘములో నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఒక కుటుంబంగా దేవుడు ఏర్పాటు చేశాడు కదా. మీరు చేసేటటువంటి కార్యక్రమాలు అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాక్యానుసారంగా నేను చెప్పాను అనుకోండి, మీరు అంగీకరిస్తారా? నాయన నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అంటే చెప్పాలి, ఇది మంచిది కాదు నాయన, ఇది అన్య సంబంధమైనది, ఇది దేవునికి ఇష్టం కాదు నాయన, దేవునికి ఇష్టమైనది చేయి అని మిమ్మల్ని పేరు పెట్టకుండానే ఏమండి ఇదిగో వాక్యం ద్వారా మందలిస్తే ఒప్పుకుంటారా? మాట్లాడలేదు. కొందరు అంగీకరిస్తారు, మరి కొందరు తిరస్కరిస్తారు. ఈ రోజంతా నా గురించే చెప్పాడు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఈ రోజంతా కూడా ఏంటోనండి నా గురించే చెప్పాడండి. ఎందుకంటే నేను చేసిన అన్ని కూడా ఆయనకి తెలుసు.
అలాగే నా గురించి మీరు ఏమైనా దేవుని దగ్గర చెప్పారనుకోండి, ఇది తప్పు, ఇది దేవుడు కోపగించేది అని ఒకవేళ నా గురించి ఏమైనా మాట్లాడారనుకోండి, మిమ్మల్ని తృణీకరిస్తాను. పగలు ప్రతీకారాలు ఎలా ప్రారంభమవుతాయో తెలుసా? ఇదిగో ఈ రీతిగానే ప్రారంభమవుతాయి ప్రియమైన వారు. చెడును తండ్రి దగ్గరికి తేకూడదు, చెడును దేవుని దగ్గరికి తేకూడదు. మన పాపిష్టి పనులన్నీ కూడా దేవుని దగ్గరికి తేకూడదు, దేవుని దగ్గర మాట్లాడకూడదు. ఇదిగో అలాగా మాట్లాడకూడని వారు ఎవరైతే ఉన్నారో వారినే మనము సహోదరులుగా అంగీకరిస్తాం. మంచిని ప్రోత్సాహపరిచే వారిని విస్మరిస్తాం. అంతేనండి. ఏమండి, అక్రమాన్ని ప్రోత్సహించే వారిని ఆకర్షిస్తాం. సమాజంలో జరుగుతున్నది, సమాజంలో జరుగుతున్నది. కనుక దేవునికి హేయమైన ప్రతి కార్యక్రమం ఏదైతే ఉందో, యాకోబుకి అసహ్యమైనటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అదంతా కూడా మళ్ళా నాన్న దగ్గరికి తెచ్చేవాడంటే, ఇదిగో పెద్దన్ని ఎలా చేస్తున్నాడు, ఇదిగో చిన్నన్ని ఎలా చేస్తున్నాడు, ఇదిగో పుల్లన్ని ఎలా చేస్తున్నాడు అని అనగానే వీళ్ళకి నచ్చలేదు. ఏదో టయాన్ని ఏం చేయాలి. అందుకే అండి దేవుడు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు. ఇవ్వండి బంధాలు. బంధాలు కేవలం అలంకరణ వరకే, చెప్పుకోవడానికి మాత్రమే. అంటే అయ్యుని అన్నదమ్ములండి, చెప్పుకోవడం వరకని. యాసావు యాకోబు అన్నదమ్ములండి, చెప్పుకోవడం వరకే, చెప్పుకోవడం వరకే. ఏమంటే యోసేపుకి ఎంతమంది అన్నలో తెలుసా అండి? పొట్ట ఎంతో తెలుసా అండి? ఎంతమంది అన్నయ్యలో తెలుసా అండి? కానీ వీళ్లలో ఉన్న ఏమిటి అని అంటే పగలు, ప్రతీకారాలు, దేవునికి అసహ్యమైన కార్యక్రమాలు. ఇవన్నీ జీవన బంధాలు. శ్రేష్టమంగా ప్రేమించే వారెవరూ కూడా. అలాగని ఒక అన్నకి చెల్లినిచ్చాడు ప్రియమైన వారు. ఒక అన్నకి చెల్లినిచ్చాడు దేవుడు. తోడ పుట్టిన చెల్లిని చెరిచాడు ప్రియమైనటువంటి దేవుడు. ఇదంతా నీచమైన కార్యక్రమం అంటూ. ఆ దౌర్భాగ్యుడి పేరు అమ్నోను, ఆ చెల్లి పేరు తామారు. తామారు చాలా సుందరమైనటువంటి స్త్రీ. వీళ్ళ తండ్రి పేరు ఏం పేరో తెలుసా? దావీదు. తండ్రి పేరు దావీదు. రాజుల 2వ గ్రంథంలో కనపడుతుంది. వివరాల్లోకి వెళ్తే ప్రియమైన వాళ్ళన సుందరి అయినది ఇదిగో ఇష్టపడ్డాడట. చెల్లి మీద ఇష్టపడ్డాడు. ఏ ప్రేమ? పరిశుద్ధమైనటువంటి ప్రేమ కాదు, అపవిత్రమైనటువంటి ప్రేమ. నటిస్తున్నాడు. ఏం చేయడానికి? ఒకలాగా నటిస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళ. చెల్లి దగ్గరికి రాగానే ఇదిగో అన్న కాయిదా పడ్డాడు అని చెప్పి ఇదిగో చెల్లి వంటకాలు తయారు చేసుకుని వచ్చింది. అలాంటి చెల్లినే పడుతున్నాడు. ఈరోజు సోషల్ మీడియాలో చూడండి, అన్నా చెల్లెలు. 2వ రాజుల గ్రంథం క్షమించండి 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. ఏమన్నా ఒకరినొకరు హింసించుకోవడానికి, ఒకరినొకరు తగువులు పెట్టుకోవడానికి, ఒకరినొకరు తగాదాలు పెట్టుకోవడానికి అండి ఈ జీవన సంబంధాలను, అనుబంధాలను దేవుడు ఏర్పాటు చేస్తారు.
ఏమండి చెప్పండి, మిక్కటముగా ప్రేమించేవారు ఎవరున్నారండి ఈ జగత్తులో? చెప్పండి ప్రియమైన వారు. ఎల్లప్పుడూ ఒకే రీతి అయినటువంటి ప్రేమ కలిగి ఉన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు? చెప్పండి ప్రియమైనటువంటి దేవుని వారు. తమ్ముడు ద్వారా లాభం వస్తే ఒకలా ప్రేమిస్తాం, అన్న ద్వారా లాభం వస్తే ఒకలా ప్రేమిస్తాం. ఒకవేళ వాళ్ళ ద్వారా అన్యాయం జరిగితే వారిని ద్వేషిస్తాం. చెల్లుల ద్వారా ఏదో 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 ఆశించి చెల్లుల ద్వారా ఒకవేళ లాభం ప్రేమిస్తూ ఉంటాం, లేకపోతే ప్రేమించడం మానేస్తాం. ఒక రకంగా స్వార్థపూరితమైనటువంటి ప్రేమ లోకంలో కనపడుతుంది, అపవిత్రమైనటువంటి ప్రేమ లోకములో కనపడుతుంది, అన్యాయమైనటువంటి ప్రేమ లోకములో కనపడుతుంది. ఏమండి అర్థమైంది? నా జీవితాంతము నన్ను ప్రేమించేటటువంటి అన్న కావాలి. చెల్లెలు కూడా అలాగే ఈ రోజు కోరుకుంటారనుకుంటున్నాను. అందుకే రాఖీలు కట్టారు. ఏమండి, రాఖీ పండుగ ఎలాగొచ్చిందో తెలుసా? ఏదో రాఖీ పండుగ అన్నారు, రక్షాబంధనం. ఏ బంధనం? రక్షాబంధనం. ఎప్పటి వరకు దాని గురించి సినిమాలు తీశారు. జీవితాంతము ప్రేమించగలిగేటటువంటి అన్న, జీవితాంతము ప్రేమించగలిగేటటువంటి కాపరి, జీవితాంతము రక్షించేటటువంటి రక్షకుడు కావాలి. అలాంటి అన్న ఎవరైనా ఉన్నారా? ఉన్నాడండి, వచ్చాడండి. ఏమంటే ఉన్నాడా? చెప్పాలి. ఉన్నాడు ప్రేమైనటువంటి వాడు. జీవితాంతమును మనల్ని ప్రేమించేటటువంటి అన్న ఉన్నాడు. ఆ అన్న కావాలని కోరుకోండి ప్రియమైనటువంటి వాడు. ఎవరా అన్న? ఎప్పటి నుంచి ఉన్నాడు ఆ అన్న? ఏం చేస్తున్నాడు? మన కొరకు ఏం చెయ్యబోతున్నాడు ఆ అన్న? ఇది ఆత్మ సంబంధమైన అన్న. నేను ఇందాకే చెప్పా, బంధాలు రెండు రకాలు. ఒకటి శరీర సంబంధమైనది, రెండు ఆత్మ సంబంధమైన అనుబంధం. ఇది జన్మ జన్మల అనుబంధం. ఏ బంధం? అది పాట ఆల్రాసుకున్నారు కానీ ఇది నా క్రీస్తుకి నాకు ఉన్నటువంటి బంధాన్ని తెలియజేస్తుంది. ఈ బంధం జన్మ జన్మల అనుబంధం అని చెప్పవచ్చు. ఆ అన్న ఎప్పటి వాడో తెలుసా? తీయండి సామెతల గ్రంథం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతారా? పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేశాడు. యెహోవా నన్ను కలుగజేశాడు. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. నేను నియమింపబడితిని. నేను అనే మాట ఎవరంటారో తెలుసా? అది ఒక వ్యక్తికి చెందింది. 8వ అధ్యాయం అంతా కూడా ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడో తెలుసా? ప్రియమైన ప్రభువైన యేసుక్రీస్తును గురించి. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరము వినిపించుచున్నది. ఎవరా జ్ఞానము, ఎవరా వివేచన అని అంటే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోనికి వెళ్ళవలసినదే. ఏంటి? కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఆయన అనగా క్రీస్తు యూదులకు ఆటంకముగాను అన్యజనులకు
వెర్రితనముగాను ఉన్నాడు. గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఇప్పుడు జ్ఞానం అనే చోట ఏం పెట్టుకోవాలి? 8వ అధ్యాయంలో క్రీస్తు. నేను ఎప్పటి నుంచి ఉన్నాను అంటున్నాడు ఆయన. చెప్పాలి అంటే మనకంటే ముందున్నవాడు. ఒక మాటలో చెప్పాలంటే జ్యేష్ఠుడు. ఏమంటే అర్థమైందా? జ్యేష్ఠుడు, సమస్తము మీద అధికారము కలిగినటువంటి వాడు తండ్రి తర్వాత. అవునా? అని అంటారు కుటుంబంలో అధికారం ఎవరికి తర్వాత? చెప్పాలి. మన సాంప్రదాయంలో ఒకటి ఉంటుంది, తల్లిదండ్రులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత శుభలేఖ మళ్ళీ ఎవరి పేరు రాయిస్తారు? అదేంటది అంటే నేను ఈ మధ్య ఒక శుభలేఖ చూశాను. ఏంటాను ఆశ్చర్యపోయి, ఓహో అది ఇదా అనుకున్నాను నేను. తర్వాత అధికారం ఎవరిది? అన్నదే. కానీ ఈ అన్న ఎప్పటి నుంచి ఉన్నవాడు? ఎప్పటి నుంచి ఉన్నాడు? సృష్టి ఆరంభము కాక మునిపే ఆయన కలగబడినటువంటి వాడు, సృష్టింపబడినటువంటి వాడు. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే 31వ వచనం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచుండిని. యేసుక్రీస్తు అలా చూస్తున్నాడట. తండ్రి అయినటువంటి దేవుడు ఏమి ఏర్పాటు చేస్తున్నాడట? పరలోకాన్ని ఏర్పాటు చేస్తున్నాడట. ఆ పరలోకములో ఉన్నటువంటి నివాసాలను ఏర్పాటు చేస్తున్నాడట. ఇదన్నీ చూస్తున్నాడట. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు కుడి పార్శ్వం నుండి చూస్తున్నాడట. చూసి మరలా నరులను ఒకసారి చూస్తున్నాడట. ఎలా చూసి ఆనందపడిపోతున్నాడట. ఎందుకు? ఇంతకీ ఈ పరలోకం, ఈ నివాసాలు, ఈ గృహాలన్నీ కూడా ఎవరి కొరకు అంటే ఇప్పుడు నరులను ఎందుకు చూస్తున్నాడు? ఆయన మీ కొరకు. నా తమ్ముళ్ళు మీ కొరకే. నా సహోదరులు మన నాన్న ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడో తెలుసా? ఇదిగో నా కోసం కాదర్రా, మీకోసం నాన్న. అది ఒప్పుకుంటాం. ఎలాగ మనం చెప్పాలి? ఈ లోకంలో ఉన్నటువంటి అన్నదమ్ములు ఒప్పుకుంటారా? నిజంగా అడుగుదాం. చిన్నప్పుడు అన్నదమ్ములకి ఇరువురికి కూడా పొట్లాలు తెస్తాడండి. పొట్లాలు తెచ్చిన తర్వాత అన్నకు ఒక పకోడీ తక్కువైంది అనుకోండి, పొట్లం చిన్నదయ్యింది అనుకోండి, తమ్ముడు ఊరుకోడు. ఇంకా అడిగి కథ తెచ్చాడు. వీడికి తక్కువైంది. అవునండి, వీడికి తక్కువైంది. తక్కువగా ఉంటే ఒప్పుకోం ప్రియమైన వాళ్ళరా. కానీ క్రీస్తు చెప్పాలి, నా తమ్ముళ్ళకి, నా సహోదరులకి ఇదిగో దేవుడు ఇచ్చేటటువంటి అనుభవం ఏదైతే ఉందో, ఈ ఆశీర్వాదం ఏదైతే ఉందో అది చూసి ఆనందిస్తున్నాడట, సంతోషిస్తున్నాడట. నేను ఉదాహరణ చిన్నపిల్లల గురించి చెప్పాను. అదే పెద్దవారు అయిన తర్వాత ఇక్కడ మనకు తెలియని విషయాలు ఏముంటాయి? అన్ని వాటా సరి సగం సమానంగా ఉంటాయి. ఏ ఒక్కరికి తక్కువ అవడం మనం ఊరుకోకపోయి. కనుక మీరు జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలోచన చేస్తే, ఇదిగో పరలోక నిర్మాణాన్ని చూస్తూ నరులను చూసి ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే ఆనందిస్తున్నాడట. ఇదిగో మన తండ్రి మన కోసం ఏమి ఏర్పాటు చేస్తున్నాడు? పరలోకాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అందుకే ఆయన జ్యేష్ఠుడు. రోమిలికి రాసినటువంటి 8వ అధ్యాయం
రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను, వారు తన కుమారుని స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించుకున్నాడట. అందుకే తండ్రి యొక్క ఆలోచన ఏంటో తెలుసా? అన్న వలె ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఆ అన్న ఎవరో తెలుసా? భూమి మీద పుట్టినటువంటి ప్రతి నరుడు, భూమి మీద పుట్టినటువంటి ప్రతి నరుడు కూడా ఎలా ఉండాలో తెలుసా? ఇదిగో నా జ్యేష్ఠ కుమారుడు వలె ఉండాలి, తన పెద్ద కుమారుని వలె ఉండాలి, జ్యేష్ఠ కుమారుని వలె ఉండాలి. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి కుమారుడు కూడా నా కుమారుని బట్టి నేర్చుకోవాలి. అందుకే ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినండి, మీరు వినాలి. నా కుమారుడు సంపూర్ణుడు, నా కుమారుడు పరిశుద్ధుడు, నా కుమారుడు పవిత్రుడు, పాపులలో చేరక ప్రత్యేకింపబడిన వాడు. ఇట్టి ప్రధాన యాజకుడు, ఇట్టి అన్న మనకి సరిపోయిన వాడు. ఏప్రిల్ క్లాస్ పత్రిక ఏమండి? దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. ఈయనలో నిష్కపటమైనటువంటి ప్రేమ, కపటమైనటువంటి ప్రేమ ఈయనలో లేదు. కపటమైన ప్రేమలు కలిగిన వారి హిస్టరీ మనం చూసాం. ఇంకా చాలా ఉన్నాయండి పాత నిబంధనలో. పాత నిబంధనలో చాలా మంది కుటుంబాలు, చాలా కుటుంబాలు ఉన్నాయి. తండ్రి మీదే తిరగబడ్డాడు కుమారుడు. చెప్తారా ఎవరైనా? అభిషాలోము తండ్రి మీద తిరగబడ్డాడు, తండ్రి మీద తిరగబడ్డాడు. తండ్రి ఉండగానే నేను మరొక రాజ్యాన్ని, నేను రాజునైపోవాలి అని కోరుకున్నాను. ఇవన్నీ మనం చూస్తే చాలా ఉంటాయి ప్రియమైన వారు. ఒక్కొక్క చరిత్రకు మనం వెళ్ళినప్పుడు, ఒక కుటుంబాన్ని మనం తరచి చూసినప్పుడు ఏదో ఒక లోపం కనపడుతుంది, ఏదో వ్యక్తిలో ఒక లోపం కనపడుతుంది, ఒక తమ్మునిలో ఒక లోపం కనపడుతుంది, ఒక అన్నలో ఒక లోపం కనపడుతుంది, ప్రతి వ్యక్తిలోనూ లోపం కనపడుతుంది. కానీ లోపము లేనివాడు, పాపము లేనివాడు, పరిశుద్ధత కలిగినటువంటి ప్రేమను కనపరిచినటువంటి వాడు ఎవరు అనంటే ప్రభువైన యేసు. ఆయన ప్రేమలో తేడా ఇది కాదు. మన ప్రేమలో తేడా, మన ప్రేమలో తేడా, కానీ ఆయన ప్రేమలో ఏమి లేదు అని అంటే తేడా లేదు. కనుక ఎప్పటికైనా ఆ జ్యేష్ఠ కుమారుడి క్రీస్తు స్వారూప్యత కలిగి జీవించాలి అని దేవుడు కోరుకున్నాడు. క్రీస్తుని జ్యేష్ఠుడుగా దేవుడు ఆయన అన్న. ఏ అన్న అంటే పెద్ద అంటే ఆయన ఏ అన్న? పెద్ద అన్న. కాబట్టి అర్థమైందా? ఆయన మనకు పెద్ద. తండ్రి యొద్దకు తీసుకువెళ్ళడానికి మనకు పెద్ద ఆయన. సృష్టికర్త దగ్గరికి మనల్ని తోడుకుని వెళ్ళడానికి మార్గం ఆయనే, మార్గదర్శి ఆయనే. కాబట్టి మార్గదర్శులు చాలా మంది చూపిస్తారు కదా. ఇక మార్గదర్శి ఆయనే ఎక్కడికి చేరడానికి? దేవుని ఇంటికి. అందుకే మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. చూపించమయ్యా అయ్యన్నా, చూపించయ్యా. మాకు మార్గదర్శి కావాలి. ఆ మార్గదర్శి క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు, జ్యేష్ఠుడుగా ఈ లోకానికి వచ్చాడు.
ఆయన ఎంత ప్రేమను మన మీద కనుపరిచాడో తెలుసా ప్రియమైన వాళ్ళరా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆ అన్నను మనకి అనుగ్రహించు. ఎవ్వరూ నశించిపోకూడదు, ఎవ్వరూ నశించిపోకూడదు, ఎవ్వరూ నాశనం కాకూడదు. ఏమంటే ఎవరు నరకములోనికి పోకూడదు, ఎవరు కష్టాల పాలగా అవ్వకూడదు, ఎవరు దరిద్రులుగా మిగిలిపోకూడదు అని చెప్పి ఏమండి ఆ జ్యేష్ఠుడిని ఈ లోకానికి పంపించాడు. నేను ముందే చెప్పాను, క్రీస్తుకి మనకి ఉన్నటువంటి బంధం ఏ బంధమో తెలుసా? ఆత్మీయమైన అనుబంధం. ఒక్కొక్కసారి బంధాలను తెలియజేస్తూ నా ఆత్మీయులు అంటారు. ఆత్మీయులంటే అది చిరకాలము బంధం కలిగిన వారు చెప్పాలి ఆ మాట. చిరకాలము ప్రేమించేటటువంటి వ్యక్తులు చెప్పాలి. ఏమండి ఆ మాట పలకవలసింది ఎవరికి తెలుసా? చిరకాలము ప్రేమించేవాడు చెప్పవలసినటువంటి మాట. ఎందుకంటే ఏమంటే ఆత్మీయ బంధము చిరకాలము నిలిచేటటువంటి బంధం. ఇవన్నీ కొన్నాళ్ళకి మరుగైపోతాయి. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది ఊహించలేనిది, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. ఆ తర్వాత చరణాలు ఉంటాయి, మీకు తెలుసు. భార్యాభర్తల ప్రేమ ఎన్నాళ్ళు ఉంటుందో చెప్పాడు. అన్నదమ్ముల ప్రేమ ఎన్నాళ్ళు ఉంటుందో చెప్పాడు. బంధువుల ప్రేమ ఎన్నాళ్ళు ఉంటుందో చెప్పాడు. ఏమంటే అర్థమైందా? ధరణిలోని ప్రేమలన్నీ స్థిరము కాదు, గడిచిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు నిలచి ఉంటుంది. ఆదరించు. కనుక మీరు జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలోచన చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక ఎలాంటి ప్రేమ కలిగిన వాడో మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన మీరు ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను. ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకుంటారు? అన్న కొరకు దరిద్రుడయ్యేటటువంటి తమ్ముడు ఉన్నాడా? తమ్ముడు కొరకు దరిద్రుడయ్యేటటువంటి అన్నలు ఉన్నారా? ఏదో ఉన్నంతలో పెడతామేమో కానీ అంటే మన ప్రేమలో ఏదో ఉన్నంతలో సహకరిస్తాం కానీ మనం దరిద్రతలోనికి వెళ్ళిపోయి దారిద్ర్యతను పొంది ధనవంతులుగా ఎవరిని చేయకూడమని మనలో ఒకవేళ అలాంటి వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు. కానీ క్రీస్తున్నాడు. ఆయన ఎంత గొప్పవాడు అని అంటే విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను ఏం చేసుకున్నాడు అని అంటే వ్యక్తునిగా, ఒక కాపరిగా మీ కొరకు ఈ లోకమును అనుభవించాడు ప్రేమైనటువంటి దేవుడు. అందుకే
మన కొరకు ఆయన ఏం చేశాడు అని అంటే, మనము ఐశ్వర్యవంతులు అవడానికి ఆయన దరిద్రుడుగా ఈ లోకానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. యేసుక్రీస్తుకి ఎంత ఆస్తి ఉంటుందండి అని అడిగాడు ఒక ఆయన. నాకు ఆస్తి ఉన్నట్లు ఏం కనపడలేదు అన్నాడు ఆయన. అబ్బాయి ఆయన దగ్గర ఒక టవలో, ఒక రుమాలు, ఏదో ఒక అంగి, ఒక చున్నీ మాత్రమే ఉంటది, అంతకు మించి ఏమీ లేదన్నాడు మరొక ఆయన. పుట్టినప్పుడే దరిద్రుడండి అన్నాడు మరొక ఆయన. లెక్కల గంటగా పెట్టి యేసుక్రీస్తు దగ్గర ఎంత ఆస్తి ఉందో ఈ వల్ల ఏమండి, సమస్తము ఆయనది. ఏమండి, సమస్తము ఆయన పాదముల క్రింద దేవుడు ఉంచాడు. తెలుసా నీకు ఆ సంగతి? అసలు నీ దగ్గర అంటూ ఉన్నవన్నీ కూడా ఆయనవే కదా. నీ దగ్గర ఇప్పుడు ఏవైతే ఉన్నాయో, నీ చుట్టూ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయనవే. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఈ విషయాన్ని గమనించాలి, ఈ విషయాన్ని గమనించాలి. మరొక మాట నుంచి చూద్దాం. 1 పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. 2వ అధ్యాయం 20వ వచనం. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఆయన తన కొరకు ఎప్పుడు ఆలోచన చేసుకోలేదు. తన గురించి అంటూ ఆయన ఆలోచన చేసుకున్నట్లయితే, ఏమండి, జాగ్రత్తగా ఆలోచిస్తే మనకలాగే ఆయన కుటుంబాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఆవిడ మనకి ఎంత ఆనందాన్ని ఇచ్చేసాడు అండి. ఆయన ఎంత ఆనందాన్ని ఇచ్చాడు. భార్య, బిడ్డలు, ఏమంటే అర్థమైందా? ఐశ్వర్యము. మనం తృప్తి చెందడానికి, ఆనందం పొందడానికి, సంతోషం. ఇప్పుడు మనం కూడా ప్రియమైనటువంటి వాళ్ళారా ఈ ఆనందాలతోనే ఇదే స్వర్గం అనుకుంటున్నాం. అవునా? కానీ ఆయన 24 గంటలు ఏమండి ప్రియమైనటువంటి వాళ్ళ ఎవరి గురించి ఆలోచన చేసినో తెలుసా? తన సహోదరుల కొరకు. ఆయన మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. ఆయన కాలం అంతా కూడా మన గురించి ఆలోచన చేశాడట. ఇప్పటికీ మన గురించి ఆలోచన చేస్తూనే ఉన్నాడు. తండ్రి దగ్గర ఉంది. ఇప్పటికీ మన గురించి ఆలోచన చేశాడు కనుకనే ఆయన సిలువనెక్కవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు మన గురించి అంటూ ఆయన ఆలోచన చేయకపోతే ఆయన సిలువ మరణం పొందవలసినటువంటి అవసరత లేదు. అన్ని దెబ్బలు తినవలసినటువంటి అవసరత లేదు. తన రక్తాన్ని కార్చవలసినటువంటి అవసరత లేదు. తన ప్రాణాన్ని పెట్టవలసినటువంటి అవసరత లేదు. అంతగా బాధపడవలసినటువంటి అవసరత లేదు. ఎప్పుడు హ్యాపీగాను నీ గురించి ఆలోచన చేశాడు కనుక ఆయన బాధపడవలసినటువంటి అవసరత ఏర్పడింది. ఇలాంటి అమ్మ ఎవరున్నారు? ఆలోచించండి. మరొక మాటను మనం చూద్దాం. ఎందుకు ఆలోచన చేశాడో కూడా చూద్దాం. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను
మహిమకు తెచ్చుచుండగా. ఏమండి, ఆ మాటలు చదివేటప్పుడే మనం అర్థం చేసుకోవాలండి. మరలా చదువుదాం. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో. ఎవని వలన? క్రీస్తు వలన. ఏమన్నా అర్థమైందా? క్రీస్తుని గురించి రాస్తున్నాడు అక్కడ. ఇంకా కిందకి చూద్దాం. సమస్తమును ఉన్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారిని రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. తర్వాత పరిశుద్ధపరచు వారికి, పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక. ఎవరిని సహోదరులని పిలుస్తున్నాడు అంటే ఎవరెవరిని సహోదరులని పిలుస్తున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళిని ఏమని పిలవడానికి? సహోదరులని పిలవడానికి సిగ్గుపడట్లేదు. కానీ క్రీస్తుని మనం ప్రజలలో ఒప్పుకోవడానికి ఎంత పడిపోతున్నాం. నేను క్రైస్తవుడిని ఒప్పుకోవడానికి ఎంత సిగ్గేస్తున్నాం అంటే అంత సిగ్గు మాట్లాడండి అమ్మ. అలాగనకండి అన్నారు. ఈ మధ్య స్టేటస్లో కూడా మన క్రైస్తవుల స్టేటస్ రింగ్ టోన్స్ కూడా మారిపోతున్నాయండి. అండి కొత్త కొత్త రింగ్ టోన్స్ వస్తున్నాయి మన స్థానిక సంఘంలో ఉన్నటువంటి ట్యాక్సీలన్నీ కూడా. అందరూ నిజంగా వీళ్ళ క్రైస్తవులేనా అని అనిపిస్తుంది. మొత్తం ట్యాక్సీలు పెట్టుకోవడం అయినా మానేయండి. కొంతమందికి చెప్తున్నాను, అందరికీ చెప్పండి. క్రీస్తుకి అసహ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది నీ జీవితంలో ఉండడానికి వీలు లేదు. క్రీస్తుని మహిమపరిచే విధంగా, క్రీస్తును ఒప్పుకునేటటువంటి విధంగా నీ ఫోకస్ ఉండాలి. నీ ప్రవర్తన, నీ ఆలోచనలు ఉండాలి. మాటలోను, క్రియలోను, ప్రవర్తనలోను. ఏమన్నాడు తిమోతితో అపోస్తలుడైన పౌలు? ఏమంటే ఎలా ఉండాలన్నాడు? పరిశుద్ధులకు. చూడండి ఒకసారి తిమోతికి రాసినటువంటి పత్రిక. మరలా వస్తాను. 11వ వచనం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండము. ఎవరో అన్యురాలు కొట్టాడుతుంది. ఎవరో నేను పెట్టుకున్నాను అన్నంతే. ఈ మధ్య మా ఊళ్ళు కూడా పెట్టేసుకున్నారు మా ఊళ్ళో. అంటే ఎవరో పెట్టారట. వాడు పెట్టింది పెట్టుకున్నాను వాళ్ళు ఎవరు చెప్పండి? మొహమాట లేకుండా చెప్పు. మన వాళ్ళు చిన్న అవకాశం ఇచ్చారనుకోండి, దేవుడు ₹1 ఇచ్చాడు అనుకోండి, రూపాయి చేసేస్తున్నారు. క్రీస్తాంగం వారు రూపాయి చేస్తున్నారు. స్థానిక సంఘాన్ని గద్దిస్తూ ఉన్నాను. మీరేమైనా అనుకోండి, కనుక ఎలా ఉండాలన్నాడు? ప్రవర్తనలోను, క్రియలోను, మాటలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండు. అన్యజనులతో ఉన్నట్టు సహవాసమని. ఒకవేళ అన్యజనులతో నువ్వు సహవాసం కలిగి ఉన్నావు అని అంటే అన్యజనులను మార్చే విధంగా ఉండాలి. నువ్వు అందులో కలిసిపోవడానికి కాదు. నీకు ఉండవలసిన మాదిరి ఎవరో తెలుసా? నీ అన్నే క్రీస్తే, తర్వాత అపోస్తలులే.
కనుక మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇంకా కిందకి చదివేద్దాం, చాలా సమయం అయ్యింది. ఏమంటే అర్థమైంది? ఎబ్రిల్కి రాసిన పత్రిక వచ్చే పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడు వారికి ఒకటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు క్రీస్తు సిగ్గుపడక, నువ్వు సిగ్గుపడకో, ఆయన సిగ్గుపడట్లేదు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపడుతును, సమాజము మధ్య నీకు గానము చేతును అనేను. ఎవరన్నారు? ఆయన ఎవరన్నారు ఈ మాట? పౌలు గారు అన్నారా? క్రీస్తే తండ్రితో చెప్పుకుంటున్నాడు. ఆయన తండ్రితో చెప్పుకుంటున్నాడు, నీ నామమును నా సహోదరులలో ప్రచురపడుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనే. ఈ మధ్య వదిన సీరియల్ చూస్తున్నాను. నేను సీరియల్ చూసినా నా ఆలోచనలు వేరే ఉంటాయి. ఏమంటే అర్థమైంది? అన్న వదిలిలో ఉంటారు, ఆ తర్వాత తమ్ముళ్ళు పుడతారు, ఆ తమ్ముళ్ళు వస్తారు, ఈ అన్నకి తమ్ముళ్ళు ఉంటారు, ముగ్గురు తమ్ముళ్ళు. అంటే సీరియల్ బాగా చెప్తున్నారు అనుకోక విషయం చెప్తున్నారు. ఆ ముగ్గురిని కూడా చాలా విచిత్రం అండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అంటే సీరియల్ అంటే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఆ తమ్ముళ్ళను కొడుకుల్లాగానే చూసుకుంటారండి వీళ్ళందరూ కూడా. ఆ వదిలిని అమ్మ అంటారు వాళ్ళు. మళ్ళా ఆ ముగ్గురు తమ్ముళ్ళు, ఎవరైతే ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారో వారికి వివాహాలు అయినాయి, వారికి పిల్లలు ఉంటాయి. ఆ బాధ్యత కూడా వీళ్ళ తీసుకుంటున్నారు. అంటే అది సీరియల్ కాబట్టి ఏమో అలాంటి వారు ఉన్నారేమో సమాజంలో, నాకు తెలియదు, ఇంతవరకు చూడలేదు నేను. కానీ వారికంటే గొప్ప ప్రేమ ఎవరిదో తెలుసా? అది క్రీస్తులో ఏమవుతుంది అని అంటే నెరవేర్చబడుతుంది. ఈయన తన సహోదరులందరి కొరకు ఏం చేశాడు అని అంటే తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకు పెట్టాడో తెలుసా? ఈయన సహోదరులందరూ కూడా దేవుడు నాకిచ్చిన నా పిల్లలుగానే చూసుకుంటున్నాడు. అందుకే నేను అంటాను, ఆయన తండ్రితో సమానం. అంతేనా? మాట్లాడండి. ఆయన సృష్టికర్తతో సమానుడే. ఎందుకంటే తండ్రి ప్రేమ ఆయనలో ఉంది. ఆ తండ్రి ప్రేమనే మనకి కనుపరుస్తూ ఉన్నాడు ఒక అన్నగా. అలాగని క్రీస్తుని చాలా చులకనగా చూసేటటువంటి వారు కూడా ఉన్నారు ప్రియమైన వాళ్ళారా. ఆయన మనకి అన్నే అంటున్నారు, అంతే. మన ఈ మధ్య క్రైస్తవ పుస్తకాల్లో కూడా చూశాను, ఏమంటే అయ్యా అని అనకూడదట. ఏమంటే ఏమనకూడదు? ఎవరిని? క్రీస్తు. ఇప్పుడు చెప్పండి, ఈ మాటను బట్టి ఆయన ఏమనాలి? అయ్యా అని అనొచ్చా? కానీ ఒక విషయాన్ని మర్చిపోకూడదు, సృష్టికర్త తండ్రి ఉన్నాడు. ఈయన మనకి తండ్రి, కానీ తండ్రితో సమానం. అలాగని తండ్రి కాదు, చాలా లాజిక్. ఏమంటే అర్థమైందా? ఆయన ఈయన ఆయన కాదు. మరలా దైవలేఖనం ప్రకారం ఈయన ఆయనతో సమానుడు. ఎందుకంటే ఆయన తత్వాన్ని సంపూర్ణంగా మూర్తిభవించినటువంటి వాడు ఎవరు అని అంటే తండ్రిని కనుపరచవయ్యా అన్నాడు ఆయన పిలుపు గారు. ఎంతకాలం నీతో ఉన్నాను, నువ్వు ఇంకా గమనించలేదా తండ్రి ఎలా ఉంటాడో? ఇంకా నాలాగే ఉంటాడు, నాలాగే ఉంటాడు. కనుక మీరు జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలోచిస్తే, నాకు ఇచ్చిన పిల్లలను అనేను. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, ఈ పాయింట్ చూడండి, కాబట్టి గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత బానిసలుగా ఉన్నారు. అంటే మరణ భయం ఉందా అందరికీ? చెప్పాలి. మరణ భయం ఉందా? ప్రాణ భయం లేనుడు ఎవడుంటాడండి? చెప్పండి నాకు. ఆ భయం లేకుండా చేసేద్దామని వచ్చాడు ఇక. అయినా భయమే మనకి. అందుకే పౌలు భయపడలేదు. ఆ మట్టుకైతే
బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. ఎందుకంటే మరణం తర్వాత వైభోగం ఉంది నా జీవితం. మరణం తర్వాత మరొక జీవితం ఉంది కనుక నేను మరణించినప్పటికీ కూడా నాకు ఇక భయము లేదు, మరణిస్తానన్న భయం నాకు లేదు, ఎందుకంటే నాకు ఒక నిరీక్షణ ఉంది అని చెప్పగలిగాడు. ఇదిగో ఆ మరణ భయము నుండి ఏమంటే అర్థమైందా? 17వ వచనాన్ని చూద్దాం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆయనకు తెలుసు కష్టం అంటే ఏమిటో, ఆయనకు తెలుసు శోధన అంటే ఏమిటో, ఆయనకు తెలుసు ఇబ్బంది అంటే ఏమిటో, ఆయనకు తెలుసు నెమ్మది లేనటువంటి పరిస్థితి అంటే ఏమిటో. సమస్తము ఆయనకు శోధింపబడుతున్నటువంటి వారిని, నెమ్మది లేనటువంటి వారిని, పాపం అనేటటువంటి బంధకములో ఉన్నటువంటి వారిని ఏమంటే అర్థమైందా విడిపించడానికి ఆయన సహాయకరుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఒకరిని కష్టములో నుండి విడిపించాలి అని అంటే కష్టం ఏం తెలుస్తుంది. అందుకే మన నాయకులు కూడా ఎక్కడికి రావాల్సి వస్తున్నారో తెలుసా? అంటే ఎక్కడికి వస్తున్నారా? కష్టం అంటే ఏంటో అంటారు కదా ప్రియమైన వాళ్ళ. ఈయన పరలోకము నుండి విడిచి భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుసా? ప్రజల కష్టాలు తెలుసుకుని, ప్రజల సమస్యలు తెలుసుకుని, ప్రజల యొక్క శోధనలు తెలుసుకుని, ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకుని, అదిగో ఆ ఇబ్బందులలో నుండి విడిపించి, ఆ శోధనలో నుండి విడిపించి, ఆ వేదనలలో నుండి విడిపించి, మరణ భయములో నుండి విడిపించి సంపూర్ణతలోనికి వీరిని తీసుకువెళ్ళడానికి, సంపూర్ణులుగా తీర్చిదిద్దడానికి, ఒక నెమ్మది గల ప్రదేశానికి వీరిని తీసుకుని వెళ్ళడానికి మధ్యకు ఆయన రావలసిన అవసరత. అలాంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎంతగా ప్రేమించగలిగిన వాడు, ఎంతగా ప్రేమించగలిగినటువంటి సహోదరుడు ఎవరున్నారు చెప్పండి? ప్రియమైనటువంటి దేవుని వారు, ఎంత గొప్పవాడు ఎవరున్నటువంటి వాళ్ళ